రాష్ట్రంలో సుపరిపాలన ఉండాలనే లక్ష్యంతో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి ఓట్లు వేసి ప్రజలు అఖండమైన మెజార్టీతో గెలిపించారని బీజేపీ నాయకులు బుల్లా విజయకుమార్ అన్నారు. బుధవారం వంటం జోడుబొమ్మల సమీపంలో తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను వైసీపీలో 2 పర్యాయాలు కార్పొరేటర్గా పనిచేశానని, కానీ స్థానికంగా ఉన్న నాయకులు స్వార్థపూరిత రాజకీయాలు చేసి పార్టీని నాశనం చేశారని, అందుకే దేశం, రాష్ట్రం బాగుండాలనే లక్ష్యంతో బీజేపీలో చేరానని తెలిపారు. కూటమికి ఓట్లు వేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమ నగరంలో వెల్లంపల్లి పార్టీని బస్టి పట్టించారని, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని, కక్షపూరిత ధోరణిలో పాలన కొనసాగించిన పార్టీలకు ఇదే గతి పడుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలని, సుపరిపాలన కావాలని చంద్రబాబుకు పట్టం కట్టారని తెలిపారు. విజయవాడ పార్లమెంట్ ఎంపీగా కేశినేని శివనాథ్ చిన్ని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులుగా సుజనా చౌదరిని అఖండ మెజార్టీతో ప్రజలు గెలిపించారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పశ్చిమ నగరంలో ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ వివిధ డివిజన్ల కన్వీనర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ అందరికీ సుపరిచితుడినే, బుల్లా విజయకుమార్. విజయవాడ మొట్టమొదట కేదరాస్పేట ఏరియాలో చేశాను. ఇప్పుడు 49 డివిజన్ చిట్టినగర్ ఏరియాలో కార్పొరేటర్గా చేస్తున్నాను. ఎలక్షన్ ముందు నేను బీజేపీ తరఫున నుంచున్నటువంటి సుజనా చౌదరి గారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో, దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, పశ్చిమ నియోజకవర్గం బాగుండాలనే ఉద్దేశంతో నేను బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది. ఈ సందర్భంగా నిన్న జరిగినటువంటి కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ కానివ్వండి, బీజేపీకి కానివ్వండి, జనసేనకు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుస్థిరమైనటువంటి ప్రభుత్వం కావాలని మహాపట్టాభిషేకం చేయటం జరిగింది. దీనిలో భాగస్వాములైనటువంటి జనసేన సైనికులకి, జనసేన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ శ్రేణులకి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల వారికి, అలాగే జిల్లా అధ్యక్షులు వారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, మా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కానివ్వండి, బీజేపీకి కానివ్వండి, జనసేన పార్టీకి సంబంధించిన కానీ, అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి విఘ్నులైనటువంటి ప్రతి ఓటర్ మహాశయులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. 2019లో జరిగినటువంటి ఎలక్షన్స్లో ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పశ్చిమ నియోజకవర్గంలో కానివ్వండి, సెంట్రల్ నియోజకవర్గంలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఈ రోజున పార్టీ భ్రష్టు పట్టిపోవడానికి కారణం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు కనీసం ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులను కానీ, కార్యకర్తలను కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు నిలువుటద్దం అయినటువంటి కార్యకర్తలను కూడా పట్టించుకోకుండా తన స్వలాభం కోసం ఎమ్మెల్యేలు కృషి చేయటం, ఈ రోజున ప్రజలందరూ కూడా చీత్కరించేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మా పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా గెలిచి, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఆయన ఉండడం జరిగింది. ఆయన హాయంలో ఇక్కడ పార్టీ ఏ రకంగా భ్రష్టు పట్టిపోయిందనేది ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, ఆయన మాత్రమే పార్టీ ప్రతిష్టకు కానివ్వండి, అలాగే పార్టీ కార్యకర్తలు బలోపేతానికి కానివ్వండి, నాయకుల అవసరాలు తీర్చేటువంటి పరిస్థితి. ఈ రోజున ఒక స్థానికంగా ఉన్నటువంటి నాయకుడి చేతిలో పార్టీని ఎందుకు పెడతారంటే, అక్కడ ఉన్నటువంటి పార్టీని బలోపేతం చేయాలని, అలాగే నాయకుల్ని, కార్యకర్తల్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో నాయకత్వాలు బాధపడ్డాం. కానీ మీ చేతులు కట్టేసి ఇవాళ చాలామంది ఇట్లాంటి నాయకత్వం పార్టీని భ్రష్టు పట్టించేసింది. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీని వాడుకున్నారే తప్ప
కార్యకర్తలకి నాయకులకి ఏనాడు కూడా సేవ చేయలేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజున సుస్థిరమైనటువంటి ప్రభుత్వం అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ రావాలి, ఇలాంటి ఆంధ్రప్రదేశ్ని కలగనటువంటి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో రావాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. దీంట్లో భాగస్వాములైనటువంటి పవన్ కళ్యాణ్ గారు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తూ మేము జగన్ గారిని మేము పర్సనల్గా ఎప్పుడు కూడా టచ్ చేయమని చెప్పడం జరిగింది. ఎంత పెద్ద మనసు చూసారా పవన్ కళ్యాణ్ గారికి. అలాగే బీజేపీ శ్రేణులు కూడా చాలా ఫ్రెండ్లీ మేనర్లో కూడా ఈ రోజున మేము ప్రతిపక్షం జోలికి వెళ్ళలేదని, మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ కానివ్వండి, బీజేపీ శ్రేణులు కానివ్వండి, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మీకు ఎవరు ఐడియాలు ఇచ్చారో, ఎవరు మీరు సలహాలు ఇచ్చారో తెలియదు కానివ్వండి, ఈ రోజున మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోవడానికి కారణం మీకు ఇచ్చినటువంటి సలహాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీరు పర్సనల్గా టచ్ చేశారు పవన్ కళ్యాణ్కి, జనసేన పార్టీని, బీజేపీని, తెలుగుదేశాన్ని పర్సనల్గా టచ్ చేయటం వల్లే ఈ రోజున మీరు ఈ రకమైనటువంటి నాశనాన్ని చవి చూడాల్సి వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రజలు ఎప్పుడు కూడా, నాయకులు ఎప్పుడు కూడా పర్సనల్గా వ్యక్తిగతంగా ఎప్పుడు ఎవరి మీదకి, పార్టీ అంటే ఎలక్షన్ వస్తుంది, ఒక అభివృద్ధి కోసం ఒక నాయకుడిని ఎన్నుకుంటారు, ఈ నాయకుడు సేవ చేస్తాడని, ఆ నాయకుడు అభివృద్ధి పదంలో మీరు ఎప్పుడైతే ప్రజలు పట్టం కట్టారో దాన్ని మీరు అడ్డు పెట్టుకొని మీరు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీల మీద కక్ష సాధింపు ధోరణి అనేది మంచి పద్ధతి కాదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఈ 5 సంవత్సరాలు సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి. రాబోయే కాలంలో అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్తో ఒకరి చేతులు పెడుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు నాలాంటి కరుడుగట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నేను జెండా తీసుకెళ్ళి నేను కేదరాస్పేటలో ఎగరేయటం జరిగింది. ఆ రోజున మళ్ళీ ఎలక్షన్ రావటం, 2014లో నేను కార్పొరేటర్ అవటం, అలాగే మళ్ళీ జరిగినటువంటి ఎలక్షన్స్లో చిట్టునగర్కి అక్కడ రిజర్వేషన్ అవటం వల్ల చిట్టునగర్ రావటం, ఇక్కడ మళ్ళీ రెండోసారి గెలవటం జరిగింది. ఆయనకి ఎవరైతే గానా భజన చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పక్కన వాళ్ళకి పెద్దపీట వేశారే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలోపేతం చేయడానికి కృషి చేసినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరిని పట్టించుకోలేకపోవటం వలన ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 25,000 ఓట్లు కూడా సాధించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిపించినటువంటి ప్రజలు ఇవాళ చేత్కరించుకుంటానికి కారణం మీరు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. పెట్టుకోండి, పార్టీని భ్రష్టు పట్టించారంటే నిన్న జగన్ గారి ఆవేదన చూసినట్టయితే టీవీల్లో జగన్ గారు నేను అన్ని పథకాలు ఇచ్చాను, ఎన్ని పథకాలు ఇచ్చానని చెప్పాను. మీరు పథకాలన్నీ ఇచ్చారు, ప్రజలకి చేరువయ్యారు, కానీ ఆ రోజున పార్టీ కోసం కష్టపడినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భ్రష్టు పట్టించేసి నాశనం చేసి పార్టీని నాశనం అయిపోవడానికి కారణమైనటువంటి ఇలాంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళని మీరు పార్టీకి దూరంగా పెట్టిన నాడే ఒక్క వెల్లంపల్లి శ్రీనివాసే కాదు రాష్ట్రం మొత్తం కూడా ఇలాగా స్వార్థపూరితమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా పెట్టనంత కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే పరిస్థితి రాష్ట్రంలో ఎదుర్కొంటూనే ఉంటుంది. సో కాబట్టి ఈ రోజున జగన్ గారుకుంటూ ఆంధ్రప్రదేశ్లో చాలా చక్కగా ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, అలాగే ప్రతి డివిజన్లో కానివ్వండి, ఎక్కడ చూసినా పశ్చిమ నియోజకవర్గంలో 2,000 నుంచి 3,000, 3,000 నుంచి 4,000 మెజార్టీ అనేది బీజేపీకి కట్టబెట్టారు. అలాగే 3 నియోజకవర్గాల్లో కూడా అద్భుతమైనటువంటి మిగతా సెంట్రల్లో కానివ్వండి, తూర్పులో కానివ్వండి తెలుగుదేశం పార్టీకి అద్భుతమైనటువంటి మెజార్టీ తీసుకొచ్చిన ప్రజలందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ కూడా ఇవాళ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే కాలంలో పశ్చిమ నియోజకవర్గంలో నేను పొలిటికల్గా దాదాపుగా 20 ఏళ్ల నుంచి నేను పొలిటికల్గా ఉన్నాను. పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీజేపీని బలోపేతం చేయడానికి నా వంతుగా నేను కృషి చేస్తాను. అలాగే పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి అసంతృప్తిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరైనా సరే మీకు నేను అండగా ఉంటాను. రాబోయే కాలంలో బీజేపీలో జాయిన్ అవ్వండి. బీజేపీని ప్రతిష్టాత్మకంగా మనం ముందుకు తీసుకెళ్దాము. రాబోయే కాలంలో జరగబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో
మీరందరూ కూడా మంచిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రాబోయే కాలంలో బీజేపీని ప్రతిష్ఠ చేసి రాబోయే కాలంలో బీజేపీ 22 డివిజన్లో బీజేపీ జెండా ఎగరేద్దామని చెప్పి నినాదంతో మనందరం కూడా ముందుకెళ్దాం. ఏ నాయకుల మీద కానివ్వండి, ఏ కార్యకర్తల మీద కానివ్వండి, ఏ పార్టీకి సంబంధించిన కానీ కక్ష సాధింపు చర్యలు ఉండవని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్ కూడా, రాజకీయ నాయకులు అందరూ కూడా ఇది తెలుసుకుంటే మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో వన్ టౌన్లో పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీని బలోపేతం చేయడానికి నా వంతుగా కృషి చేస్తాను. ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి ఈ 49వ డివిజను బడుగు వెంకన్న గారికి, అలాగే ఆయన కష్టపడినటువంటి విధానం, ఇక్కడ ఈ డివిజన్లో చాలా చక్కగా 3 మన తెలుగుదేశం పార్టీ బడుగు వెంకన్న గారు 49వ డివిజను కన్వీనరు, అలాగే చిన్నబాబు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కన్వీనరు, అలాగే కిరణ్ గారు, కొరివి కిరణ్ గారు పశ్చిమ మన 49వ డివిజను బీజేపీ కన్వీనరు. వీళ్ళందరికీ కూడా, వీరికే కాకుండా మహిళలు కానివ్వండి, అలాగే కార్యకర్తలు కానివ్వండి, నాయకులు అందరూ కూడా చాలా చక్కగా కష్టపడి ఈ డివిజన్లో 49వ డివిజన్ పశ్చిమ నియోజకవర్గంలో ఇది ఎస్సీ డివిజను, ఎప్పుడు లేని విధంగా 1500 పైనే మెజార్టీ తీసుకొచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, రాబోయే కాలంలో మనందరం కూడా బీజేపీ ఎదుగుదలకి కృషి చేద్దామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ప్రజలకి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా.